సార్ ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళను. ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసడం అంటే చాలా కఠినంగా శిక్షించాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా కానీ సోప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడైనా సరే కింద షరతులు వర్తిస్తాయంట. సో మన దగ్గర ఉన్న కొంత తెలివి ఉపయోగించుకొని వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే పర్వాలేదు, సో వెళ్ళకూడదు. నేను బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళకు ఒకటి మాత్రం చెప్తాను. ఫస్ట్ ఫ్యూచర్లో మనకు ఎలాంటి చర్యలు జరగబోతాయనే దాన్ని ఊహించుకొని వాళ్ళు బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేయాలి. ఏదైనా కానీ ఏ యాప్ అయినా కానీ బెట్టింగ్స్ యాప్సే కాదు, ఇంక్లూడింగ్ ఎన్ని యాప్స్ ఎటువంటి టైప్స్ అయినా సరే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాప్స్ కానీ ఏదన్నా ప్రమోట్ చేసేటప్పుడు ఫ్యూచర్లో కానీ జనానికి కానీ ఏమైనా నష్టం వస్తుందా అని ఆలోచించాలి. సో ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళని నేను ఏమనట్లేదు, వాళ్ళకు కొద్దిగా శిక్ష పడాలి, ఇంకొకసారి చేయకుండా, అంతే. దానికి నేను అదే చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు ఈ టాపిక్ పైన అవినాష్ గారు స్పందిస్తున్నారు, కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? మరి ఆయన గురించి ఏం మాట్లాడతారబ్బా, అతను మొత్తము ప్రపంచ యాత్రికుడు అనమాట. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతూ ఉంటాడంటే ప్రతి దేశం వెళ్ళినప్పుడు ఆ పదార్థం కానీ తినే పదార్థం కానీ మనకు చూపిస్తూ ఉంటాడు. సో అతను ఏం చేశాడంటే కొంచెం వెరిఫికేషన్ చేశాడు, జనానికి ఏం నష్టం జరగబోతుంది, జనానికి ఏం నష్టం చేస్తున్నారు అనే దాని గురించి అతను ఏదో వెరిఫికేషన్ చేసి కొంతమందిని బయటికి తీశారు. తీసిన వెంటనే మన సజ్జనారు గారు కొంచెం స్పందించి అతను లైన్లో తీసుకున్నారు. తీసుకొని ఏం చేశాడు, ఏమేమి ఉన్నాయి ఎవరెవరో చరిత్ర అనేది బయట పెట్టమంటే పెట్టాడు. ఫలానా ఇమ్రాన్ అని, సన్నీ యాదవ్ అని, ఇంకా కొందరు. కానీ పెద్ద వాళ్ళ చరిత్ర బయట పెట్టలేకపోతున్నాడు, ఎందుకు అర్థం కాలేదు. సో నేనేమంటా అంటే అన్వేషణకు ఒకటే చెప్తాను, అన్నా ఇది మాత్రం మీరు చేసే ప్రమోషన్ బాగానే ఉంది. నేనేమంటున్నానంటే ఒకటే, ఇంత చిన్న వాళ్ళను ఎట్లయితే బయటికి తీసుకొచ్చారో పెద్దవాళ్ళ జోలు కూడా వెళ్ళి మనం ఇప్పుడు అంతెందుకు ప్రకాష్ రాజు కానీ, రాణా దగ్గుపాటు కానీ, ఆ నుంచి రీతు చౌదరి అనే ఆమె కానీ, విష్ణుప్రియ కానీ, సో వీళ్ళందరూ కూడా బెట్టింగ్స్ యాప్స్కు ప్రమోట్ చేశారు. సో వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు నోటీసులు వచ్చాయి, అన్ని జరుగుతున్నాయి. సో వీళ్ళపైన కూడా కొంచెం అన్వేషణ కొద్దిగా ఫోకస్ పెట్టాలి. అదే పెద్ద వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారు కదా, పెద్ద సెలబ్రిటీస్ మీద మాట్లాడట్లేదు. మాట్లాడితే అందరి గురించి మాట్లాడాలి, లేదంటే ఎవరి గురించి మాట్లాడద్దు కదా అన్నట్లు ఇప్పుడు ఉందన్నమాట. అవునవును, నేనేమంటున్నా అంటే ఒకటే, ఏ యాప్ అయినా కానీ జనానికి నష్టం చేసే యాప్ అయినా, జనానికి నష్టం చేసే ఏ జూదమైనా, ఎవరే కానీ పెద్ద వాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా కానీ ప్రమోట్ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సార్, ఇప్పుడు మరి ఐపీఎల్ స్టార్ట్ అయింది సార్, దీనిపైన బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇంత వీళ్ళు చేస్తున్నారు కదా, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి, ఇప్పుడు మరి స్టాప్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఐపీఎల్ అంటేనే ఎక్కువ బెట్టింగ్స్ జరుగుతుంటాయి దీనిపైన. దాని గురించి నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇప్పుడే చదివాను. ఏం లేదు, ఆ బెట్టింగ్స్ యాప్ సంబంధించి బెట్టింగ్స్ గురించి ఏమో కానీ అక్కడ దాదాపు 500 కెమెరాస్ 3000 మంది జనాలతో ఆల్రెడీ ఉప్పల్ స్టేడియం రెడీ అయిపోయింది. సో బెట్టింగ్స్ యాప్స్ గురించి వస్తే కన్నా, ఆ బెట్టింగ్స్ పెట్టే విధానం గురించి వస్తే కన్నా నేను ఒకటే మాట్లాడుతాను, ఎవరే కానీ బెట్టింగ్స్లో వెళ్ళకండి. లక్షలు పోగొట్టుకుంటారు, వీధి పాలవుతారు, రోడ్డు పాలవుతారు. దయచేసి వెళ్ళకండి. అన్నలైనా తమ్ముళ్ళైనా ఇంకొకరు ఎవరైనా సరే, అయ్యా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ దగ్గర ఉన్న ఆస్తులు ఉంటే దయచేసి దాన్ని బిజినెస్గానే వాడుకోండి, లేదా మీ ఫ్యామిలీకి ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా ప్రాపర్టీ రూపంలో కానీ తీసుకోండి. అంతేగాని బెట్టింగ్స్ యాప్ జోలికి వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నా. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే వ్యూవర్స్ కూడా కావచ్చు. నేను ఒకటే సజెషన్ ఇస్తాను, ఒకసారి పోయింది వదిలేయండి, మళ్ళీ వస్తానే ఆశతో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం కంటే పోయిందాన్ని వదిలేసి ఉన్నదాన్ని కాపాడుకోవడం మంచిది. ఇప్పుడు మన దగ్గర 10 లక్షలు ఉందనుకుని 2 లక్షలు పోయింది 2 లక్షలతోనే వదిలేయాలి. ఇంకా 10 లక్షలు కూడా పోగొట్టుకోవాలంటే ఆశ అంటే దూలంటే తీర్చుకోండి. నేనేమంటున్నా అంటే బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదు, చూద్దాం అనే దానికి ఏ దాని జోలికి వెళ్ళకూడదు. ఒక బెట్టింగ్సే కాదు, ఏదన్నా కానీ దానిపైన ఆప్షన్ ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. ఏదో డబ్బులు పెడితే వస్తాయి, ఆ లింకులు ఓపెన్ చేస్తే వస్తాయి, ప్రతిరోజు ఇంత వస్తుంది, ఎట్లా వస్తాయి? రావు డబ్బులు. సో నేనేమంటున్నా అంటే పోగొట్టుకున్న దానికి ఇంతవరకు ఓకే, బంద్ చేయండి, నెక్స్ట్ వెళ్ళకూడదు. నేను సజెషన్ ఇచ్చేది ఒకటే, పోగొట్టుకోకూడదు డబ్బులు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని తీసేయాలని చెప్తున్నారు కదా, మన తెలంగాణలో మాత్రమే బ్యాన్ చేస్తే సరిపోతుంది అంటారా, లేదంటే ఓవరాల్గా ఇండియా? లేదండి, ఇండియా మొత్తం రావాలి. ఇప్పుడు ఇండియా మొత్తం ఎందుకు రావాలంటే, ఒక చైనా తీసుకోండి, మన దగ్గర ఉన్న చైనా యాప్స్ను ఇండియా బ్యాన్ చేసేసింది కొన్నిట్లేదు.
సో అమెరికాలో కానీ కొన్ని టిక్ టాక్లు కానీ బంద్ చేసేసారు. ఎందుకు? దానివల్ల పిచ్చెక్కుతుంది జనాలు కానీ. సో ఇండియాలో ఉన్నటువంటి ఒక తెలంగాణ కాదు, ఏ రాష్ట్రమైనా దయచేసి ఇండియాలో ఏ రాష్ట్రమైనా ఈ బెట్టింగ్స్ యాప్ జోలికి వెళ్ళకూడదు, వాటిని బంద్ చేయాలి. ఒక తెలంగాణ మారినంత మాత్రాన మిగతాలే మారకుండా పోతాయి చెప్పండి? మారుతాయి. సో నేనేమంటున్నా అంటే ఒక తెలంగాణలో కాదు, ప్రతి రాష్ట్రంలో మార్పు రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొన్ని జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా మీరు. దాని గురించి అవినాష్ గారు స్పందిస్తున్నారు. ఆయన పైన మీరు ఏమైనా కామెంట్స్ చేస్తారు? ఎవరిపైన? అవినాష్ గారి పైన వచ్చేసి మంచి పనే చేస్తున్నాడు. తప్పు పట్టనీకేం లేదు అవినాష్ను. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళను శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళకు శిక్ష పడాలంటున్నారు కదా. తప్పు లేదు, వాళ్ళకి పడాలి. వాళ్ళతో పాటు ఇంకా ఎవరైతే ఈ విమల్ యాడ్ ఇస్తున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద యాక్టర్లు ఈ విమల్ యాడ్ అని, పరుకులలో కేసరి అని విమల్ యాడ్స్ ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. వీళ్ళు ఇండైరెక్ట్గా మనుషులు చంపుతారు, వాళ్ళు డైరెక్ట్గా మనుషులు చంపుతారు. వీళ్ళకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం ఉండద్దు కదా, అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా. కాబట్టి విమల్ యాడ్స్ ఇచ్చేటోళ్ళకు, ఇప్పుడు మనుషులకు ఆరోగ్యాన్ని హాని కలిగించే యాడ్స్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. దాన్ని కూడా అన్వేష్ గారు కొంచెం ఆలోచన చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు. అవినాష్ గారు మంచి చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అందరికి మంచి చేయాలని చెప్పేసి. మరి యూట్యూబర్స్ మీదే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, కొంతమంది ఫేమస్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? అదే కదా అని చెప్పేది. ఇప్పుడు ఫేమస్ యాక్టర్స్లో రానా కూడా ఉన్నాడు కదా లిస్ట్లో. ఆ రానా కూడా ఉన్నాడు కాబట్టి కొంచెము రాజకీయంగా జరుగుతాయి. కానీ ఈ నాన్ వెజ్ అనే వ్యక్తి ఆగడు, ఇంతటితో ఆగే వ్యక్తి కాదు. ఎంతమంది లోపల నేనేం చెప్తున్నానంటే వాళ్ళ గురించి ఎందుకు అవినాష్ గారు వీడియోస్ చేయట్లేదు? ఎవరి గురించి? ఫేమస్ అయిన వాళ్ళ గురించి ఎందుకు చేయడం లేదంటున్నా? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గురించి ఎందుకు చేయట్లేదు? ఓకే రానా ఉన్నాడు, చాలా మంది ఉన్నారు అంటున్నారు కదా. ఓకే, చూద్దాం, ముందైనా చేయకుండా పోతాడు. ఇప్పుడు వాళ్ళకు పొలిటీషియన్స్ అందుబాటులో ఉంటారు. నిజంగానే దేశం మీద అంత ఉంటే ఆయనకి ఓన్లీ కొందరిని మాత్రమే టార్గెట్ చేసి పెద్దవాళ్ళని ఎందుకు వదులుతున్నారంటారు? మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? లేదంటే ఆయన వ్యూస్ కోసం ఏమన్నా చేస్తున్నాడు అంటారా ఈ వీడియోస్? లేదు, వ్యూస్ కోసం చేయాల్సినంత అవసరం లేదు ఆయనకు. మీరు నిన్న కూడా ఏదో వీడియో పెట్టినాడు కదా, అతనికి ఎంతో 1,20,00,000 ఎంతనో అమౌంట్ వచ్చిందని. ఈ విధంగా డబ్బులు సంపాదిస్తాడు అని నాన్ వెజ్ అనుకుంటాడని నేను అనుకోవడం లేదు. నాన్ వెజ్ అనే వ్యక్తి స్వార్థపరుడు అయితే కాదు. ఈ బెట్టింగ్ యాప్ అతను ప్రమోట్ చేశాడంటే వీళ్ళందరికంటే ఎక్కువ అమౌంట్ అనేది అతనికి వస్తుంది. కానీ అతను దాని సైడ్ వెళ్ళలేదు కాబట్టి అతను వ్యూస్ కోసం అయితే ఇవన్నీ చేస్తున్నాడు అనేది అవాస్తవం. ఓకే, మరి యూట్యూబర్స్ మీద అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ మీదనైతే కేసు ఫైల్ అయింది, పోలీస్ స్టేషన్కి పిలిచారు. మరి యాక్టర్స్ని ఎందుకు పిలిచట్లేదు? అందుకే కదండి వాళ్ళని యాక్టర్స్ అనేది. యాక్టర్స్ బయటికి రారు, బయటికి రాకుండానే వాళ్ళు సెట్ చేసుకుంటారు. అన్వేషణ తప్పు పట్టలేము. యాక్టర్స్ మీద ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అనే దానికి నాన్ వెజ్ అన్నికి లేదు. ఆయన యువ సామ్రాట అతను సీఎం వరకు వెళ్ళినాడు, ఏమైంది? అతని మీదే కేసు పెట్టినాడు. అతను కూడా ఆలోచన చేస్తాడు కదా, అతను కూడా థ్రెడ్ ఉండద్దు కదా, అందుకు వెళ్ళకపోయిండొచ్చు. సరే, మరి ఈ ఫేమస్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు కదా, వాళ్ళు ఆడమని, అంటే సామాన్య ప్రజలకు ఆడమని ప్రమోట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కదా, వాళ్ళు ఆడమని ప్రమోట్ చేయడమే ఆడమని కదా, ఆడమనే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ డబ్బుల కోసమే ప్రమోట్ చేస్తున్నారు. ప్రజలు మారాలి, తెలుసుకోవాలి. ఐపీఎల్ స్టార్ట్ అయింది, బెట్టింగ్ జరుగుతుంటుంది అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడైతే ఆపేయమని చెప్తున్నారు. మరి ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ని ఆపేస్తారంటారా? నాకు అదే డౌట్గా ఉంది. ఐపీఎల్ అనేది ఫస్ట్ నుంచి ఉంది కదా, ఈ బెట్టింగ్ యాప్స్ కిందకి అది తీసుకుంటారో లేదో. ఐపీఎల్ను స్టాప్ చేసినారంటే సగం దేశం బాగుపడుతుంది, సగం యూత్ బాగుపడుతుంది. ఇబ్బంది ఏం లేదు, నాకు తెలిసి చేస్తారనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.